అన్నీ కావాలి అనుకుంటే అవ్వదు. కొన్ని కొన్ని లైఫ్‌లో వదులుకోవాలి. కొన్ని కొన్ని వదులుకుంటేనే కొన్ని కొన్ని మనం సాధించగలం. వాటన్నిటికి ప్రిపేర్ అవుతే ఈ ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్, ఇండియన్ ఆర్మీస్ అనేవి కూడా చాలా వరకు చాలా ఈజీ. హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను ఫస్ట్ అటెంప్ట్‌లో జాబ్ ఎలా సాధించాను అండ్ హౌ టు బికమ్ ఎ సోల్జర్. ఈ విషయం మీకు చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుంది. ఇప్పటి నుంచి అడుగుతున్నారు కదా అన్న, జాబ్ ఎలా కొట్టాలి, ఎలా సాధించావు, నువ్వు ఎలా జాబ్ సాధించావు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు, మీకు ఈ పాటికి అర్థమవ్వచ్చు. నేను ఎలా ఉన్న నార్మల్గా ఉన్న సివిల్ డ్రెస్తో ఉన్న ఫోటోతో నెక్స్ట్ ఆఫ్టర్ సోల్జర్ ఇలా ఉన్న డ్రెస్గా ఎలా చేంజ్ అయ్యాను అన్న లైఫ్ని, నా స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ అంతేకాదు ఈ వీడియో మీకు చాలా వరకు మీ అందరికీ కూడా యూజ్ అవుతుందండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి నేర్చుకునే మీరు బయటకు వెళ్తారు. యాక్చువల్లీ ఇది సింపుల్గా చెప్పే స్టోరీ కాదండి, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేశాను, ఏం చేస్తాను అన్న విషయం క్లియర్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. అండ్ సో సింపుల్గా చెప్పుకున్నట్లయితే నా పేరు రామోజీ దుర్గాప్రసాద్. నేను 2018లో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. నేను తీసుకున్నది బీకామ్. యాక్చువల్లీ డిగ్రీ చేయడానికి కూడా మంచి కారణం అయితే ఉందండి. కానిస్టేబుల్ కొట్టాలంటే ఇంటర్ ఉండాలి, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కొట్టాలంటే డిగ్రీ ఉండాలి అని చాలామంది అప్పట్లో చెప్తూ ఉంటే, ఆ టైంలో నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంటర్ అవ్వగానే డిగ్రీ కూడా నాది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్లోనే సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయి 2018లో నేను పాస్అవుట్ కూడా అయిపోయాను. అయితే ఆ టైంలో ఏంటంటే, సరే మనం అనుకున్న గోల్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేయాలి. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్కి ట్రై చేయాలని అనుకున్నాను. బట్ జాబ్కి ట్రై చేయాలంటే ఆ టైంలో ఏంటంటే, ఆ టైంలో కాదు ఈ టైంలో ఎప్పుడైనా సరే కాంపిటీషనే. సో ఒక జాబ్కి 10,000 20,000 మంది పోటీ పడేవారు. అయితే ఈ రోజుల్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే డెఫినెట్లీగా మనకు కోచింగ్ అయితే కావాలి. సో ఈ కోచింగ్ గురించి మనం జాయిన్ అవ్వాలంటే ది బెస్ట్ ఏంటంటే, నేను ఆంధ్ర మొత్తంలో కూడా కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే అది కానిస్టేబుల్కి, సబ్ ఇన్స్పెక్టర్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్. కొన్ని వేల మంది ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అయితే బయటికి రావడం జరిగింది, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టి. అయితే ఏంటంటే ఇందులో జాయిన్ అవ్వాలంటే డబ్బులు కావాలి. బట్ ఇంట్లో ఏంటంటే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల నాకు డబ్బులు సెట్ అవ్వక నేను 2018లో డిగ్రీ కంప్లీట్ చేయగానే ఫ్రెండ్స్ అందరితో కలిపి నేను తిరుపతి వెళ్ళిపోయాను. తిరుపతి వెళ్ళిపోయి అక్కడ ఒక 2.5 మంత్స్ 3 మంత్స్ నేను వర్క్ చేయడం జరిగింది. నేను ఎలా 2.5-3 మంత్స్ అయిపోయిన తర్వాత నేను ఆ డబ్బులు పట్టుకొని రావడం, అండ్ ఇంట్లో కొన్ని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఈ డబ్బులు పట్టుకెళ్ళి నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను ఒక 1 మంత్ ఆల్రెడీ క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయ్యానండి. సబ్ ఇన్స్పెక్టర్ నేను కోచింగ్ తీసుకున్నాను. అయితే ఏమైందంటే, నేను జాయిన్ అయిన ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత 2018లో స్టేట్ కానిస్టేబుల్ అండ్ స్టేట్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిపోయింది. అమ్మ, ఇంత త్వరగా నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి శ్యామ్ సార్ ఏం చేశారంటే, క్లాసెస్ రోజుకి 50% క్లాసెస్ చెప్పేవాళ్ళు, రోజుకి 100% క్లాసెస్ చెప్పేసి స్పీడ్గా బ్యాచ్ను అవగొట్టేశారు 45 డేస్లో. ఆ టైంలో అంత ఫాస్ట్గా అవడం వల్ల మన బుర్రకి ఏం ఎక్కలేదు, బాగా ఏం చదవలేదు, ఏం సరిగ్గా ఎక్కలేదు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 వరకు క్లాసెసే ఉండేవి. అలాగా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి 1.5 అవర్ లంచ్కి బ్రేక్ ఇచ్చేవారు. సరిగ్గా ఎక్కలేదు. ఇంటికి వచ్చాను, స్టేట్ కానిస్టేబుల్ రాసిన పోయింది, అండ్ అలాగే స్టేట్ ఎస్ఐ కూడా రాసిన పోయింది. అయితే ఏంటంటే, అదే టైంలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా నా ఫ్రెండే అప్లై చేశాడండి, వంశీ అని అబ్బాయి. నాకు తెలియదు, వాడే అప్లై చేశాడు. వాడు ఎవరిని అడిగి ప్రిఫరెన్స్ పెట్టాడంట, ఫస్ట్ ఇలా 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 అని చెప్పేసి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి అని చెప్పేసి వాడికి ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. అయిపోయింది. కట్ చేస్తే ఏంటంటే ఎగ్జామ్ డేట్ అయితే రావడం జరిగింది. చూసుకున్నాను, ఎగ్జామ్ డేట్ వచ్చింది. చదువుకోవాలి అని చెప్పేసి నేను గూగుల్లోకి వెళ్ళి దాని సబ్జెక్ట్ ఏంటని చూస్తే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీషు. ఇవన్నీ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో సబ్ ఇన్స్పెక్టర్కి నేను నేర్చుకున్నవే. అయితే కట్ చేస్తే ఏమైందంటే, ఆ బుక్స్ అన్నీ తెచ్చుకున్నాను కదా, అవన్నీ నేను రిపిటేషన్ చేసుకుని అర్థమెటిక్, రీజనింగ్ చదువుతూ ఉండేవాడిని. ఇంటికాడ డైలీ మార్నింగ్ లేవడం, చదువుకోవడం, అండ్ సైలెంట్గా నేను బయటికి వెళ్ళి రన్నింగ్ చేసుకొని రావడం, మళ్ళీ చదువుకోవడం, తినడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం అంతా కూడా నార్మల్గా అయిపోయింది. మా ఊళ్ళో ఉన్న లైబ్రరీకి వెళ్ళడం, చదువుకోవడం. లైబ్రరీలో సార్ అడగగానే బుక్ తెప్పించాడండి అతను. డైలీ వస్తుంటుంటే అడిగాడు, ఏదో జాబ్కి ప్రిపేర్ అవుతున్నావా అంటే, సార్ నేను ఎలా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పారామిలిటరీ ఫోర్సెస్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్ త్వరలోనే ఉంది, ఒక 45 డేస్ ఉందంటే. అయితే సార్ ఏం చేశారంటే, నాకు ఒక బుక్ తెప్పించారండి. ఆయనే తెప్పించారు ఎలా చెప్పబోతుకి. అయితే ఆ బుక్ తెచ్చుకొని నేను సైన్ పెట్టి ఇంటికి తెచ్చుకొని ప్రిపేర్ అయ్యేవాడిని, బిట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యాను.
ఎగ్జామ్ కట్ చేస్తే ఎగ్జామ్ డేట్ వచ్చింది. ఎగ్జామ్కి వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన బయటకు వచ్చిన రోజే నేను ఫిక్స్ అయిపోయాను, ఖచ్చితంగా నేను ఎగ్జామ్లో ఫిట్ అయిపోతానని. కారణం ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ చాలా బాగా వచ్చింది ఆ రోజు. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో అదే రీజనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ పోయిందండి, ఇంగ్లీష్ మనకు ఇప్పటికే రాదు. ఇంగ్లీష్ ఉంటే ఎప్పుడో వేరేలా ఉందో. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే అది కూడా నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా, బిట్స్ ఆ బిట్స్ ఈ బిట్స్ వచ్చి ఎగ్జామ్ అయిపోయింది కట్ చేస్తే. ఇప్పుడు 160 మార్క్స్కి ఉంది. బట్ మా టైంలో ఏంటంటే జస్ట్ 100 మార్క్స్గా ఉన్నది. 25 25 25 25 4 సబ్జెక్టులు 4 25 100 అయిపోయింది. కట్ చేస్తే నాకు జాబ్ అదే ఎగ్జామ్ అయిపోతుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం ఉంది. అయితే ఆ నమ్మకంతో ఇంటికి వచ్చాను. రన్నింగ్ చేస్తుంటే చాలామంది విమర్శించారు, సన్నంగా ఉన్నావు, నువ్వేం చేయలేవు, నీకేం చేత కాదు, నీ చెస్ట్ సరిపోదని చెప్పి చాలామంది డిస్కస్ చేశారు. సరే అవన్నీ పట్టించుకోవడం మానేసాం, మనం రన్నింగ్ చేయడం మొదలెట్టాం, ఫ్రెండ్స్తో కలిపి జిమ్ చేయడం మొదలెట్టాం. మార్నింగ్ ఫుడ్ నేను చాలా బాగా తీస్తున్నాను, ఎందుకంటే బాగా వీక్గా ఉండేవాడిని. 50 kgs ఎంత తక్కువ, ఇంకా తక్కువే ఉండేవాడిని. రన్నింగ్ చేసేటప్పుడు ఇంటికి రావడం, మళ్ళీ పుషప్ చేయడం, మార్నింగ్ 200 ఈవినింగ్ 200, అండ్ దానికి తగ్గట్టే నేను ఎక్సర్సైజ్ తీసుకోవడం జరిగింది. అయిపోయింది, కట్ చేస్తే ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రన్నింగ్ కూడా ఫైనల్గా 5 కిలోమీటర్ రన్నింగ్ నేను 21 నిమిషాల 50 సెకండ్లకు ఎంతో నేను కంప్లీట్ చేయడం అయితే జరిగింది. 5 కిలోమీటర్ రన్నింగ్, అది కూడా చాలా బాగా పడింది. విచిత్రం ఏంటంటే ఏ రోజు రన్నింగ్ నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు పడని టైమింగు ఆ రోజు స్టీల్ ప్లాంట్లో సిఐఎస్ఎఫ్లో వైజాగ్లో ఆ రోజు ఆ టైంకి అయితే పడిపోయింది. చాలా హ్యాపీ. కట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రన్నింగ్ విషయంలో అయితే మాత్రం. అంత త్వరగా ఫస్ట్ టైం అంత ఆ టైమింగ్లో పడ్డం అనేది. అండ్ ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు ఒకటేనండి, మనం పడిన కష్టాలనే, మనం పడిన విమర్శకులనే వాళ్ళు వీళ్ళు విమర్శించారు, ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని వాటన్నిటిని రిపీట్ చేసుకొని ఆ రోజు రన్నింగ్ కంప్లీట్ చేసి ఇంటికి రావడం అయితే జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తే బాగా. ఫ్రెండ్ అయితే ఒకటే మెసేజ్ పెట్టాడు, నువ్వు ఇంటికి రన్నింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రా, లేకపోతే ఇది మన డ్యామేజ్ అయిపోద్ది, మన ప్రెస్టేజ్కి సంబంధించింది. ఎగ్జామ్ అంటే ఓకే, అది స్టడీ పరంగా ఆ రోజు ఎగ్జామ్ కష్టంగా వచ్చింది పోయింది అనుకుంటే నీది ఎగ్జామ్ కూడా అయిపోయింది. బట్ ఫిజికల్ అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉంటుందండి. మన ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి, మన టాలెంట్ బట్టి, మన దమ్ము బట్టే ఉంటుంది ఫిజికల్. సో ఆ రోజు వర్షం పడినా, ఎండ కాచినా, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే, రన్నింగ్ కొట్టలేదు అంటే అది మన ప్రాబ్లం, అది క్లైమేట్ ప్రాబ్లం కాదు. అదేంటంటే మన సత్తా, మన దమ్ము. కంప్లీట్ అయిపోయింది, రన్నింగ్ కూడా అయిపోయింది. వస్తే ఫైనల్లో కట్ ఆఫ్ వస్తే పేరు వచ్చేసింది మెరిట్ లిస్ట్లో. ఇంటికి వచ్చిన మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. మెడికల్ కూడా అయిపోయింది. కరోనా కారణంగా మేము 1.5 year అయితే లేట్ అయిపోయాం. కరోనా అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే నేను చేసిన తప్పులు 2 3 ఉన్నాయి. ఒకటి, సబ్ ఇన్స్పెక్టర్, నేను స్టేట్ కానిస్టేబుల్ నేను ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ నేను అదే జాబ్ని పట్టుకొని ఒక కన్సిస్టెన్సీ అనేది నేను ఫాలో అవ్వలేదండి ఇప్పుడు కూడా. అండ్ ఇప్పుడు కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ 2022లో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. దానికి కారణం మీరు ఏ రోజైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నారో ఆ రోజు నుంచి నాకు మా ఫ్రెండ్ మనా ట్రక్ వ్లాగ్స్ మహేష్ కానీ అండ్ ఇంకొక 2 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్పినా నేను సూచనలన్నీ తీసుకుని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ నాకు ఈ బ్యాడ్ కామెంట్స్ రావడం, నెక్స్ట్ నాకు టైం సెట్ అవ్వకంటే నేను సెట్ అవ్వకపోయినా సరే నా టైంలో, నేను తినే టైంలో, నేను పడుకునే టైంలో వీడియోస్ నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వాటిని రాసుకోవడం, వాటిని మళ్ళీ నేను యూట్యూబ్లో వీడియో చేయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం అంతా నా టైంలోనే చేయడం జరిగింది. ఈ సర్కారీ టైంలో, గవర్నమెంట్ డ్యూటీస్ టైంలో నేను ఏ రోజు కూడా ఈ డ్యూటీస్ టైం నేను ఎప్పుడు కూడా వృధా చేయలేదు. నా టైంలోని, నా రెస్ట్ టైంలోని, నేను తినే టైంలోని, ఆ టైంలోనే నేను వీడియోస్ అవి చేయడం జరిగింది. అంతా కట్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ రావడం జరిగింది. వాటన్నిటిని నేను ఎదుర్కోలేక ఆ టైంలో నేను ఆపేశాను. అదే టైంలో నేను కన్సిస్టెన్సీగా చేస్తే ఈరోజు మన ఛానల్ ఈ 60,000 సబ్స్క్రైబర్స్ కాదండి, 1,50,000 సబ్స్క్రైబర్స్ దాటిపోవాలి ఇప్పటికీ. నేను అదే అనుకుంటాను. ఏంటంటే కన్సిస్టెన్సీ. సో చదువులానే, జాబ్లానే, మనం చేసే బిజినెస్లానే, ఏదైనా సరే ఒక కన్సిస్టెన్సీ అనేది ప్రతి ఒక్కరూ పెట్టుకోండి. ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ రాలేదంటే సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ వెంటనే కూర్చోండి. ఒక 3 నెలలు 6 నెలలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళిపోండి. చిన్న వాటికి ట్రై చేయొద్దండి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ డ్రీమ్ పెట్టుకోవద్దు, పెద్ద పెట్టుకోండి. సిపిఓ పెట్టుకోండి, సిజిఆర్ఎల్ పెట్టుకోండి, నెక్స్ట్ అసిస్టెంట్ కమాండెంట్ యూపీఎస్సీ పెట్టుకోండి. అలాంటి వాటికి మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే ఇలాంటి జాబ్స్ అనేవి మీకు చాలా ఈజీగా కొట్టేస్తారు. నాకు ఆ టైంలో నేను
చెప్పేటోళ్ళు, చేసేటోళ్ళు ఇలా ఎవరు గైడ్లైన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేక నేను అక్కడే ఆగిపోయి ప్రజెంట్ నాకు ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఎవరు అడిగినా సరే ఏం చేస్తామంటే నేను ఈ జాబే సాధిస్తాను, నాకు ఈ జాబ్ కావాలి, సోల్జర్ కావాలి, లేదా ఒక సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ కొట్టాలి, అది కూడా యూనిఫామ్ జాబ్ కొట్టాలని అనుకున్నట్లే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడం జరిగింది. హ్యాపీగా 5 years అయితే కంప్లీట్ అయిపోతుంది, 5th రన్నింగ్ కూడా అయిపోతుంది. సో ఇంట్లో అమ్మ నాన్న కూడా హ్యాపీ, నేను హ్యాపీ, అండ్ నెక్స్ట్ నా చుట్టుపక్కల రిలేటివ్స్ అందరూ కూడా హ్యాపీ. అనుకున్న జాబ్ అయితే సాధించాము. బట్ ఏంటంటే నేను ఆ రోజు సబ్ ఇన్స్పెక్టర్ పోయినా సరే ఇంటికి రాకుండా కొంచెం డబ్బులు సెట్ చేసుకొని ఇంట్లో ఏదోలా అడుక్కొని నేను నెక్స్ట్ కోచింగ్ తీసుకుంటే ఇంకా బాగున్నాయేమో అనిపించింది. అండ్ ఏంటంటే టార్గెట్ ఒకటే పెట్టుకున్నాను, ఎస్ఎస్సి జీడీలో జాబ్ కొట్టాలి, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాలి. నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ టైం రన్నింగ్ చేయడం, రన్నింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదండి. ఇండియన్ ఆర్మీకి ఏ రోజు వెళ్ళలేదు, రన్నింగ్ అప్లై చేయడం జరిగింది ఒకసారి, విజయనగరం వచ్చింది. ఆ రోజు ఏంటంటే ఫీవర్ రావడం వల్ల నేను రన్నింగ్ వెళ్ళలేదు. బట్ ఇంకొకటి ఏంటంటే డిగ్రీ అయిపోయేంత వరకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినంత వరకు కూడా నాకు తెలియదు జాబ్ అంటే ఏంటి, ఇండియన్ ఆర్మీకి ఏజ్ ఎంత ఉండాలి, ఒక ప్యాటర్న్ ఏంటి, రన్నింగ్ ఎంత చేయాలి, అండ్ స్టేట్ కానిస్టేబుల్ ప్యాటర్న్ ఏంటి, స్టేట్ ఎస్ఐ ప్యాటర్న్ ఏంటి, ఎస్ఎస్ఐ జీడీ ప్యాటర్న్ ఏంటి, అసలు జాబ్ ఎలా సాధించాలి, ఫస్ట్ ఏముంటుంది, ఎగ్జామ్ ఉంటుందా, రన్నింగ్ ఉంటుందా, ఇలాంటి ప్యాటర్న్ ఏమీ తెలియకుండా నేను అడుగు పెట్టానండి ఈ వ్యూహంలో. లాస్ట్కి ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాక బుద్ధుడికి యాపిల్ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జ్ఞానోదయం అయింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న జనాభా చూసి, అక్కడ స్ట్రెంత్ని చూసి, అక్కడ స్టూడెంట్స్ని చూసి షాక్ అయిపోయాను. 24 hours చదువుతూనే ఉంటారు, వాళ్ళ దగ్గర మనం ఏం లేదు. నేను అందుకే నాది ఏం అవ్వలేదని నాకు అర్థమైపోయింది. ఇంటికి వచ్చాను, చదువుకున్నాను, ఒక కన్సిస్టెన్సీ పట్టుకున్నాను టైంని. మార్నింగ్ ఈవినింగ్ చదవడం, రన్నింగ్ చేయడం, బాడీని పికప్ చేయడం, చెస్ట్ని ఇంప్రూవ్ చేయడం, అదే టార్గెట్. ఆ టార్గెట్ తోటి ఎగ్జామ్ అయిపోయింది, రన్నింగ్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, ఫైనల్గా జాబ్ అయితే కొట్టేయడం జరిగింది, అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే. సో హ్యాపీ. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఒక 15,000 20,000 శాలరీ వస్తే చాలు అని అనుకున్న పొజిషన్ నుంచి ఈరోజు 50,000 రూపాయలు నేను శాలరీ అయితే నాకు రావడం అయితే జరుగుతుంది. సో ఆ విషయంలో కూడా హ్యాపీ. సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇంటికి దూరంగా ఉంటాం, ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. బట్ ఏంటంటే అన్నీ కావాలి అనుకుంటే అవ్వదు, కొన్ని లైఫ్లో వదులుకోవాలి, కొన్ని వదులుకుంటేనే కొన్ని మనం సాధించగలం. సో నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు కన్సిస్టెన్సీగా పెట్టుకోండి. ఈ స్టేట్ కానిస్టేబుల్, స్టేట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, సెంట్రల్ కానిస్టేబుల్ గురించి కాదు, వాటికంటే హై జాబ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, సిపిఓ ప్రిపేర్ అవ్వండి. సిపిఓ అంటే చాలా నాకు ఎందుకు రాయలేదా అని చెప్పి నేను చాలా వరకు బాధపడ్డాను. 2022లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ సెంట్రల్ ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ ఇవేనండి మెయిన్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. వాటన్నిటికీ ప్రిపేర్ అవుతే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఇండియన్ ఆర్మీస్ అనేవి కూడా చాలా వరకు చాలా ఈజీ, ఈ స్టేట్ కానిస్టేబుల్ కూడా. సో మన ఆలోచనలు అనేవి కూడా బిగ్గా థింక్ బిగ్. సో ఎవరైతే బాగా ఎక్కువగా ఆలోచించారంటే ఖచ్చితంగా అంతవరకు వెళ్ళకపోయినా నెక్స్ట్ స్టెప్లో మీరు ఏదో ఒకటి సాధించగలరని నేను చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ యాక్చువల్లీ ఈ ప్రాసెస్లో నాకు చాలా వరకు మా అమ్మగారు చాలా సపోర్ట్ చేశారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఎవరూ నమ్మలేదు నాకు జాబ్ వస్తుంది ఏంటంటే, బట్ మా అమ్మగారు మాత్రం ప్రతి దానికి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఎలా డబ్బులు కావాలి, ఎలా షూస్ కొనుక్కోవాలి, లేదంటే ఇలా నేను జాబ్కి అప్లై చేయాలి, ఈ బుక్స్ కొనుక్కోవాలంటే నాకు డబ్బులు లేకపోయినా ఏదో ఒకలా అడ్జస్ట్ చేసి నాకు ఇచ్చిన రోజులు అవన్నీ కూడా నాకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. సో వాటన్నిటికీ నేను ఒకటే సమాధానం ఏంటంటే జాబ్ కొట్టాలి, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు, ఖచ్చితంగా ఎవరొకరు నేను జాబ్ కొట్టాలి, అదే నేను బలంగా ఫిక్స్ అయ్యాను, అనుకున్నట్లే జాబ్ కొట్టాను. అండ్ ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నేను జాబ్ కొట్టింది కాకుండా నాలాగా కొంతమంది జాబ్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళకి కూడా నేను ఈ విధంగా నేను సహాయపడుతున్నాను అని నేను అనుకుంటున్నాను. అండ్ సహాయపడ్డాను కూడా. 2022 నోటిఫికేషన్లో చాలామంది పారామిలిటరీలో జాబులు వచ్చాయి, అండ్ ఇండియన్ ఆర్మీలో జాబులు వచ్చాయి. అండ్ 2024 నోటిఫికేషన్లో కూడా చాలామంది, 23 నోటిఫికేషన్లో కూడా బాగానే జాబులు వచ్చాయి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ చూసి జాబ్ కొట్టేస్తున్నారని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి నా తరపు నుంచి చిన్న గైడ్లైన్స్, చిన్న మోటివేషన్, నేను ఏదైతే నేను మోటివేషన్ మిస్ అయ్యానో ఆ మోటివేషన్ అంతా కూడా మన వీడియోస్లో ఉంటుందండి.
అండ్ పర్సనల్గా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, దానికి మెసేజ్ పెడితే నేను పర్సనల్గా కూడా గైడ్లైన్స్ చేయడం అయితే జరిగింది. ఆ కారణంగా చాలామంది ఇప్పుడు జాబుల్లో ఉన్నారు. ఇండియన్ ఆర్మీ అవనే, అగ్నివీర్ అవనే అండ్ చాలామంది. అండ్ ఈ వీడియో కింద కూడా ఒకవేళ చూసినట్లయితే కింద కామెంట్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎవరెవరు ఏ ఏ జాబులు సాధించారో. సో ఫైనల్గా నా స్టోరీ అయితే ఇది. 2018లో స్టార్ట్ చేసిన జర్నీ 2021లో నాకు జాబ్ రావడం అయితే జరిగింది. కరోనా కారణంగా 1.5 ఇయర్ లేట్ అయిపోయాం, బట్ ఇంకొంచెం ముందుగానే రావాల్సిన జాబు. సో ఇలా అయితే నేను ఈ జాబ్తో అయితే నేను సాటిస్ఫై అయితే అవ్వడం అయితే జరిగింది. ఫైనల్గా డ్రీమ్ అచీవ్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ అయితే సాధించాను. సో మీరు కూడా జాబ్ సాధించాలనుకుంటే ఒక కన్సిస్టెన్సీ అనేది, ఒక టైమింగ్ అనేది పెట్టుకోండి. అండ్ ఈ చిన్న చిన్న జాబ్స్ కాకుండా పెద్ద పెద్ద జాబ్స్కి మీరు ట్రైనింగ్ అనేది, కోచింగ్ అనేది తీసుకోండి. యూపీఎస్సీ కోచింగ్ తీసుకోండి, అండ్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ తీసుకోండి, సెంట్రల్లో సిపిఓ ఉంటుంది, సిజిఆర్ఎల్ ఉంటుంది. వీటన్నిటికీ కోచింగ్ తీసుకోండి. చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చదువుని ఎప్పుడు కూడా ఆపొద్దండి. ఇంటర్ చదువుతున్నారా, జాబ్కి ప్రిపేర్ అవ్వండి. ఆర్మీ ప్రిపేర్ అవ్వండి, స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి, అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి. అవుతూనే డిగ్రీ కూడా కంప్లీట్ చేయండి, బీటెక్ కంప్లీట్ చేయండి. అండ్ మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ముందు ముందు ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే జాబు రావాలి, కొట్టాలి, సాధించాలి అనుకుంటే కొట్టాలి అంతే. అది ఖచ్చితంగా అయిపోవాలంతే. అలా ప్రిపేర్ అవ్వండి, మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇదే నేను ఫైనల్గా చెప్పాలనుకున్నాను. అండ్ చాలామంది విమర్శిస్తారు, అవమానిస్తారు, బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. వాటన్నిటిని పట్టించుకోకుండా అంతే, మనకి వచ్చిన జాబే వాళ్ళందరికీ సమాధానం ఒకరోజు చెప్తుంది. ఆ రోజు ముందే ఉంది. మీరందరూ కూడా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ స్టైల్, మీ జాబు మీదే సమాధానం చెప్తుంది. అండ్ చాలామంది ఇప్పటికీ కూడా అదే అనుకుంటారు, నేను జాబ్ వచ్చి నేను ఎక్కడ కనబడను, వీడెక్కడో జాబ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. జాబ్ చేస్తూ ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను, ఇంటికి వెళ్ళిన వీడియో చేస్తాను. అండ్ చుట్టుపక్కల చాలామందికి మనం సోల్జర్ దుర్గా అంటే పలానా ఊరు అబ్బాయి వీడియోస్ చేస్తాడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే ఆదరణ, ఆప్యాయత, ప్రేమలు చాలా వరకు అందరివి కూడా నాకు దక్కుతున్నాయి. కారణం ఏంటంటే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో మనం ఏంటంటే ఒక దగ్గర ఆగిపోలేదు. ఈ రంగంలో కూడా నేను చాలా వరకు హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా మనది ఈ రోజుకి ఇప్పటికి 65K సబ్స్క్రైబర్స్, అంటే 65,000 మంది. అంటే ఇది నాట్ ఏ స్మాల్ నెంబర్ అండి, ఇది చాలా వరకు బిగ్ నెంబర్. ఈ 65,000 సబ్స్క్రైబర్స్ సాధించడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే 89,000 మంది ఫాలోవర్స్ని అయితే నేను సాధించడం అయితే జరిగింది ఈ రోజుకి. కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ. ఇన్స్టాగ్రామ్లో అయితే, యూట్యూబ్లో లేదు, బట్ యూట్యూబ్లో రీసెంట్గా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా నేను హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ, అండ్ నా రిలేటివ్స్ కూడా హ్యాపీ. అండ్ మీ అందరినీ హ్యాపీగా ఉంచడానికి, మీ అందరికీ జాబ్ రావాలి అని ఒక ఆలోచనతో ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా నా స్టోరీ అయితే ఇది. ఇన్కేస్ ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కింద రీసెంట్గా ఇండియన్ ఆర్మీలో మన మురళీ నాయక్ గారు అయితే వీరమరణం అయితే పొందడం అయితే జరిగింది. సో ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నా తరపు నుంచి, మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కూడా మురళీ నాయక్ గారి గురించి ఆత్మకి శాంతి చేకూరాలని మీరు కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై హింద్.